హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యాప్సన్ ఈకో ఇంక్ ట్యాంక్ L6460 ప్రింటర్ అన్బాక్స్ చూద్దాం. చూడండి, ప్రింటర్ బాక్స్ పైన ప్రింట్, స్కాన్ అండ్ వైఫై అండ్ టూ సైడ్ ప్రింటింగ్ అండ్ మల్టీ ఫంక్షన్ ప్రింటర్ అండ్ ఏడిఎఫ్ కాపీ ఉంది, స్కానర్ ఉంది, ఏడిఎఫ్ అండ్ వైఫై వస్తుంది అండ్ ప్యానల్, టచ్ ప్యానల్ కూడా ఉంది అనమాట. 4 ఇంక్స్ వస్తాయి, 7500, 6000 కాపీస్. బ్లాక్ అయితే 7500, కలర్ 6000 కాపీస్ వస్తాయని చెప్తున్నారు. బాక్స్ పైన బ్యాక్ సైడ్ ఇలా ఉందన్నమాట ప్రింటర్. ఎప్సన్ స్మార్ట్ ప్యానల్ 008, 4 ఇంక్స్ వస్తాయి, ఒక బ్లాక్, 3 కలర్. సో ప్రింటర్ అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఏమేమి ఉన్నాయో. రెండు థర్మోకోల్ షీట్ ఇచ్చాడు, పైన ప్రింటర్ నీట్గా ప్యాక్ చేసింది. యూజర్ మాన్యువల్ అండ్ సాఫ్ట్వేర్ సిడి. ఇంకా బాక్స్లో ఏం లేదు. ప్రింటర్ ఇది. ప్రింటర్లో ఒక బాక్స్ ఇచ్చాడు, దానిలో ఇంక్స్ అండ్ కేబుల్స్ ఉండొచ్చు. ఓపెన్ చేద్దాం. ప్రింటర్ ప్యానల్ ఇలా ఉంది ఫిజికల్ గా. ఇదేమో ఇంక్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. 008 బ్లాక్, సియాన్, మెజెంటా, ఎల్లో. ఫస్ట్ ఇంక్ ఫిల్ చేద్దాం. ఇదేమో ట్రే, పేపర్ ట్రే అనమాట. A4 పేపర్స్ అన్ని పెట్టుకోవడానికి వస్తుంది. ఇదేమో పేపర్ బయటికి రావడానికి వే ఉండదు. ఇది ఏడిఎఫ్, లీగల్ పేపర్ స్కాన్ అండ్ జిరాక్స్ కాపీ తీసుకోవడానికి ఏడిఎఫ్. ఇదేమో ఓన్లీ A4 తీసుకోవడానికి ఇది స్కానర్ అనమాట. స్కాన్ అండ్ A4 కాపీ. ఇది ప్యానల్. ఆన్ ఆఫ్ బటన్, హోమ్ ఇచ్చారు. ఇది రెండు అన్ని టచ్ లోనే వాడుకోవచ్చు. ఇదేమో ప్రింటర్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. 2-pin పవర్ కేబుల్ అండ్ USB కేబుల్ అండ్ LAN పోర్ట్ ఇచ్చారు. దీనికి, ఈ ప్రింటర్ కి డూప్లెక్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇన్ కేస్ మనం LAN నుంచి కానీ USB నుంచి కానీ కనెక్ట్ చేస్తే డూప్లెక్స్ ప్రింట్ ఇచ్చుకోవచ్చు. 2 సైడ్ వస్తుంది. ఇవి బాక్స్ ఓపెన్ చేస్తే 4 కలర్స్ అండ్ బ్లాక్, 4 కలర్స్, 3 కలర్స్ వచ్చాయి. ఒక USB కేబుల్ అండ్ పవర్ కేబుల్. ఇది పవర్ కేబుల్ 2-pin USB కేబుల్. చూడండి, కలర్ ఫిల్ చేస్తున్నాం. ఒకసారి దీనిలో బాక్స్ లో వచ్చిన కలర్ బాటిల్స్ మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఒక 5% మిగులుతుంది. బట్ అది ఇంక్ ప్రింటర్ ఇన్స్టాలేషన్ తర్వాత అది కూడా వేస్తే అయిపోతుంది మొత్తం. ఒక బాక్స్ లో ఒక బాటిల్ మొత్తం వచ్చేస్తుంది ఈజీగా. హోమ్ ఇది పవర్ బటన్ ఆన్ చేసి పవర్ ఆన్ చేద్దాం. ఓకే, ఇన్స్టాలేషన్ ఇంగ్లీష్. ఇది టచ్ ప్యాడ్ ఉంటుంది కాబట్టి ప్యానల్ చాలా బాగుంది, ఈజీగా వస్తుంది ప్రెస్ చేస్తే. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా ప్రింటర్లో, చూపిస్తుంది చూడండి. అది ఒకసారి ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ప్రింటర్ ఇన్స్టాలేషన్
స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి డన్. 10 to 15 minutes టైం తీసుకుంటుంది ఇది. 11 minutes చెప్తున్నారు. స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అని కొడితే అయిపోతుంది. ఓకే, పేపర్ సైజ్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇది ఇక్కడ కాపీ, స్కాన్ అండ్ మెయింటెనెన్స్ అండ్ సెట్టింగ్స్, ఇక్కడ ఆరో మార్క్ కొడితే సెట్టింగ్స్ అని వచ్చింది. ఇదేమో ఇక్కడ ఎర్రర్స్ ఏమైనా వస్తే ఇక్కడ చూపిస్తుంది మనకు, ఇంక్, వైఫై, సౌండ్ అండ్ ఇవి. అంటే డ్రైవర్స్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలంటే గూగుల్కి వెళ్ళి గూగుల్లో ఎప్సన్ L6460 డ్రైవర్స్ అని కొట్టండి. ఫస్ట్ ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. పైన ఓఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. విండోస్ 10, 11 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది మనకు డౌన్లోడ్ క్లిక్ చేసి యాక్సెప్ట్, డౌన్లోడ్ కొట్టేస్తే అయిపోతుంది. మనకు డ్రైవర్స్ డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం. ఇక్కడ చూడండి ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఐ అగ్రీ. ఓకే, నెక్స్ట్ కొడితే మనకు ప్రింటర్ డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతుంది. చూద్దాం, ఒక టెస్ట్ ప్రింట్ ఇచ్చి చూద్దాం. స్కానర్ డ్రైవర్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. డ్రైవర్ డౌన్లోడ్ అయింది. ఈ ప్రింటర్లో A4 అండ్ లీగల్ వస్తుంది, ADF నుంచి లీగల్ కూడా వస్తుంది. స్కానర్ ఆర్ ప్రింటర్, జిరాక్స్ అండ్ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ విత్ వైఫై అండ్ డూప్లెక్స్ ప్రింటర్ కూడా. ప్రింట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ. కంట్రోల్ ప్యానల్ ఒక టెస్ట్ ప్రింట్ ఇచ్చి చెక్ చేద్దాం. దీనిలో మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. టెస్ట్ ప్రింట్ ఎలా నీట్గా వచ్చిందో.